సో ఇప్పటివరకు అయితే మనం నాగేశ్వరరావు గారు చెప్పినదైతే చూసాం. ఇప్పుడు మన సర్వే ఫ్యాక్టరీ ప్రతినిధి అయిన సతీష్ గారు ఉన్నారు. సో సతీష్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే ఇట్లా ఉంది అసలు సర్వేలలో ఏ పార్టీ అంటే కూటమి గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా ఏంటి అనేది అయితే మరి వాళ్ళ సర్వే ఏం చెప్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే అంటే మీరు ఇప్పటి వరకు అయితే మీకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, మనం చూసాం అంతా అయింది. సో ఇప్పుడు మరి ఎలా ఉంది? ఇప్పుడు ప్రకాశం నుంచి వెళ్ళి మీరు కూడా చేశారు, గ్రౌండ్ రిపోర్ట్ చేశారని చెప్పేసి విన్నాము. సో మీరు చేసిన సర్వే రిపోర్ట్ లో మరి ఏం చెప్తున్నారు? మనకి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి మేడం. 12 మనకి కూటమికి 7 కనిపిస్తున్నాయి మేడం, వైసీపీకి ఒక 4 కనిపిస్తున్నాయి. ఒకటి కీన్ కంటెస్ట్ వచ్చింది అనమాట. ఈ ఒకటి కీన్ కంటెస్ట్ కూడా దర్శిలో మనకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారికి ఇద్దరికి హోరాహోరి పోరి జరిగింది మేడం. వీటిలో కొంచెం స్లైట్ ఎడ్జ్ వైసీపీ పార్టీకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎడ్జ్ కనపడుతుంది. మిగతా అన్నిట్లో మనకి కూటమి 7, వైసీపీ 4, ఒకటి కీన్ కంటెస్ట్. అది దర్శి. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెల్లూరు జిల్లాలో మనకి మొత్తము 10 ఉన్నాయి మేడం. ఈ 10లో ఎన్డీఏకి మనకి 4, కూటమికి 4 కనిపిస్తున్నాయి, వైసీపీకి 4 కనిపిస్తున్నాయి. 2 కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి అన్నమాట. ఈ 2 కీన్ కంటెస్ట్ లో మనకి కావలి నియోజకవర్గంలో ఏంటంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వైసీపీ తరఫున, కావ్య కృష్ణారెడ్డి గారు టీడీపీ తరఫున. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పొసిపిలేటి సుధాకర్ గారు నిలబడ్డారు. ఆయన కొంచెం ఓట్లు చేల్చడం వల్ల స్లైట్ ఎడ్జ్ మనకు కొంత వైసీపీ కనపడుతుంది అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ కూడా వైసీపీ కావాలని కూడా వైసీపీ స్లైట్ కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కొంత ఓట్లు చీల్చారు అనమాట. అది కూడా టీడీపీ ఓట్లు చీల్చారు దానివల్ల. అంటే ఇక్కడ చూస్తుంటే మనం నెల్లూరు రూరల్ లో కూడా కనబడుతుంది, కీన్ ఎడ్జ్ కనబడుతుంది. ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ఆర్థికంగా బలమైన వ్యక్తి, ప్లస్ అందరికి సుప్రచితుడు. అలాగే కోటం శ్రీధర్ రెడ్డి గారు ఏంటంటే వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీ జరుగుతుంది. అయితే స్లైట్ ఎడ్జ్ కొంత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికే ఉంది. రైట్. అండ్ ఇక్కడ చూస్తే కడపలో మనకి మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి మేడం. 10లో మనకి వైసీపీ 7 కనిపిస్తున్నాయి, ఒక 3 కీన్ కంటెస్ట్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ కీన్ కంటెస్ట్ లో మనకి బద్వేలు కనిపిస్తుంది. బద్వేల్లో దాసరి సుధా గారు, బొజ్జ రోషన్ గారు. ఇది ఒకటి కొంచెం ఫైట్ కనపడుతుంది. స్లైట్ ఎడ్జ్ కొంత కూటమికే కనపడుతుంది. అలాగే జమల్మడుగులో సుధీర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు. ఇక్కడ కూడా మనకి స్లైట్ ఎడ్జ్ కొంత వైసీపీ కనపడుతుంది. అండ్ ఇక్కడ ఇది మైదుకూరులో మనకి టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ గారికి కొంత ఎడ్జ్ కనపడుతుంది. ఇక్కడ స్లైట్ ఎడ్జ్ తో కూటమి బయటపడే అవకాశం కనపడుతుంది మైదుకూరులో మాత్రం కనబడుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి వైసీపీ కనబడుతుంది అంటున్నారు, అండ్ ఇక్కడికి వచ్చేసి మాత్రం టీడీపీ అంటే కూటమికి కనబడుతున్న అవకాశాలు ఉన్నాయంటారు. మొత్తం ఓవరాల్ గా కూటమికి ఎన్ని గెలిచే అవకాశం ఉంది సార్? ఇక్కడ మనకి కడపలో ఒకటి కనిపిస్తుంది మేడం. అదొకటే మైదుకూరు ఒకటే కనబడుతుంది. రైట్. అండ్ ఇక్కడ కర్నూలులో మనకి మొత్తం నియోజకవర్గాలు మనకి 14 ఉన్నాయి మేడం. మనకి 14లో కీన్ కంటెస్ట్ ఒకటి కనిపిస్తుంది, కూటమికి 2, వైసీపీకి 11 కనిపిస్తుంది. వైసీపీకి 11 ఉంది. అవును, 11 కనిపిస్తుంది. ఇక్కడ ఎమ్మిగనూరు స్లైట్ ఎడ్జ్ మనకి కూటమికే కనిపిస్తుంది. ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి గారికే కనపడుతుంది స్లైట్ ఎడ్జ్. అంటే స్లైట్ ఎడ్జ్ అంటే ఒక 1500-2000 ఓట్లతో బయటపడే. అంటే ఇక్కడ ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా 1500-2000 ఓట్ల తేడాతోనే అంటే అటు ఇటుగా ఉంది. అందుకే మేము కీన్ కంటెస్ట్ ఇచ్చాం అనమాట. అది ఏదైనా జరగచ్చు, కానీ మాకేంటంటే కొంత ఎడ్జ్ తో బయటపడే అవకాశం కూటమి కనిపిస్తుంది. అంటే కర్నూలు జిల్లాలో మాత్రం ఈసారి చూసుకుంటే ఈ కీన్ కంటెస్ట్ కూటమి వచ్చే అవకాశం. అండ్ అనంతపూర్లో మనకి 14 ఉన్నాయి మేడం. మనకి 14లో కీన్ కంటెస్ట్ 2 కనిపిస్తుంది. ఇది ఒకటి పుట్టపర్తి వచ్చి శ్రీధర్ రెడ్డి గారు, పల్లె సింధూరారెడ్డి గారు. ఇది కొంచెం కూటమికే కనిపిస్తుంది. సింధూరారెడ్డి గారికి ఎడ్జ్ కనపడుతుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి కదిరి కొంచెం మనకి వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది. అహ్మద్ గారికి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా మాత్రం కూటమికి ఎక్కువ స్థానాల్లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే వైసీపీకి చాలా తక్కువ అంటున్నారు. అంటే 1, 2, 4 స్థానాలు, 5 స్థానాలకు మాత్రం వైసీపీకి 5 కనిపిస్తున్నాయి మేడం. మనకి కంటెస్ట్ లో ఒకటి కూటమి కనిపిస్తుంది, ఒకటి వైసీపీ కనిపిస్తుంది. రైట్. అండ్ చిత్తూరులో మనకు మొత్తం 14 ఉన్నాయి మేడం. 14లో మనకి కీన్ కంటెస్ట్ ఒక 4 కనిపిస్తుంది. ఒకటి పీలేరు స్లైట్ ఎడ్జ్ కొంత కూటమికే కనిపిస్తుంది పీలేరు. సెకండ్ వచ్చి తిరుపతి కూడా మనకి టీడీపీ కనిపిస్తుంది మేడం. థర్డ్ వచ్చేసి గంగాధర నెల్లూరు, ఇది కొంచెం వైసీపీ కనిపిస్తుందండి, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ పోతలపట్టు కూడా స్లైట్ ఎడ్జ్
లేదు మేడం, వైసీపీ వైసీపీకి వస్తుందండి. పూతలపట్టు కూడా ఇక్కడ వైసీపీకి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకాళహస్తి మేడం. శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, టీడీపీ అభ్యర్థి. మనకి ఇక్కడ కూటమికే కనిపిస్తుంది. సుధీర్ రెడ్డి గారు కొంచెం బాగా గత 2-3 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గంలో తిరగటం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఇల్లు డోర్ టు డోర్ టచ్ చేయటం, ప్రజా సమస్యల మీద పోరాటం ఇవన్నీ చేయటం వల్ల కొంత ఎడ్జ్ సుధీర్ రెడ్డి గారికే శ్రీకాళహస్తి కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏ పార్టీ అంటే ఎలా ఉండబోతుంది అంటున్నారు? అంటే ఓటింగ్ శాతం చూస్తే ఓవరాల్ గా మనకి టీడీపీకి 82 సీట్లు +/- 8 సీట్లు ఇచ్చాం అనమాట. అలాగే బీజేపీకి 4 సీట్లు +/- 2 కనిపిస్తుంది. జనసేనకి 15లో +/- 4 కనిపిస్తున్నాయి. వైసీపీకి 74కి +/- 8 కనిపిస్తుంది మేడం. ఓవరాల్ గా చూసుకుంటే ఎన్డీఏ అలయన్స్ కి 101 సీట్లు +/- 10 సీట్లు, వైసీపీకి 74 +/- 8 సీట్లు మా యొక్క సర్వేలో మీకు తెలియదు అన్నమాట. రైట్. అంటే ఓవరాల్ గా ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అంటే ఇప్పుడు ఈ సర్వే వల్ల అయితే ఈసారి ప్రభుత్వం మారబోతుంది అని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మా యొక్క అంటే మేము తిరిగిన దాన్ని బట్టి మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి సర్వే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మేము సర్వేకి పెట్టుకున్నామన్నమాట, వెల్ క్వాలిఫైడ్. సో మేము కూడా ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మా అనుభవంతో ఈ సర్వే చేసాము. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.